బ్రో నాయనగా ఇంటికి పోను అంటుండు. అరే నేను కూడా మందు తాగుతాం, అర్థమైందా? నేను కూడా మందు తాగుతా. నేను మందు తాగినా అరే కాదు నేను చెప్పేది నువ్వు. నేను మందు తాగినానుకో నేను అప్పుడే ఇంటికి పోను. నేను ఇంటికి అప్పుడే పోను. నేను కొంచెం ఆ ఊరు మొత్తం తిరిగేసి అట్లా 2-3 రౌండ్లు కొట్టేసి అప్పుడు ఇంటికి పోతా. కానీ నేను నీ లెక్క ఇంటికి పోయి పెళ్ళందా కదా తల్లు తినా. అలా నీ భార్య కొడితే వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళి పోతా రావా? నాకు అర్థం కాదు. అరే బస్సులో మొత్తం అందరు నీ గురించి నవ్వుతా ఉన్నారు. ఇక సాయి వాళ్ళ పిల్లం కొట్టిందంటే అందుకే ఇంట్లోకి వెళ్ళిపోయని చెప్పి అంటారు. తాగితే ఇవ్వని తెలియకుండా పోవాలి ఇంటికి. నువ్వు తాగితే మొత్తం ఊక్కుంటూ పోతావా? ఇక గంటగానం ఊక్కుంటూ పోతే కొట్టకపోతే లేపు. కాదు బ్రో మందు తాగితే ఇంటికి పోతారు ఎవరన్నా? కాదు బ్రో మందు అయ్యారనుకో ఫస్ట్ ఇంటికి పోతారా? పోరుగా. మావాడు మందు తాగి డైరెక్ట్ ఇంటికి పోయినట. అలా భార్య కొడితే వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళి బయటకు పోయినా. మరి కనీసము తాగంగానే అటు ఇటు తిరిగేసి పోవాలి. మరి రాసా ఇగో ఇద్దరు తమ్ముళ్ళు కూడా చెప్తారు. నువ్వు ఎడున ఎప్పుడు వస్తా నేను. నువ్వు అలిగి పోవడం ఏంది నువ్వు చెప్పు, నాకు అర్థం కాదు. బ్రో బయట చెప్పుని గలీజ్గా ఉంటుంది. చూసినా బయట చెప్తున్నా గలీజ్గా ఉంటా అంటుంది తమ్ముడు. బ్రో నాయనగా ఇంటికి పోను అంటుండు. జంగాల వాడుకుంటాడంట. బ్రో చూసినా తాగానే లొకేషన్ ఉండొద్దంట, వెళ్ళిపోవాలంట ఎటన్నా. కాసాయి నువ్వు నేను చెప్పే అర్థం చేసుకో. నువ్వు కూడా నువ్వు తాగినా కానీ తాగినట్టు ఉండు, గమన మెల్లగా వెళ్ళిపోవాలి నువ్వు ఇంటికి. కానీ నువ్వు తాగి ఊక్కుంటూ పోతే ఎట్లా చెప్పు సాయి? నువ్వు అంత చిన్న వాటికి మీ భార్య కొట్టింది తిట్టిందని చెప్పి నువ్వు వాళ్ళకి వెళ్ళిపోతే ఎట్లా చెప్పు? వినేటోడు కూడా నవ్వుతాడు సాయి, నీకు అర్థమవుతాడే. ఈ వినేటోళ్ళు కూడా నవ్వుతారు. అరే అలా భార్య కొట్టింది ఏంది అని చెప్పి అంటారు. ఇంకా ఇప్పుడు నా ఎదురుగా తమ్ముళ్ళు కూడా నవ్వుతా ఉన్నారు. మళ్ళీ ఏం చెప్పాలి చెప్పు? ఇక బ్లాక్ షర్ట్ తమ్ముడు అయితే కింద పడి నవ్వుతుండు.